హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియాన్సీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇదైతే మా ఇంటి దగ్గర ఉన్న పెద్ద నేరేడు చెట్టు అండి. చూసారా ఎంత బాగున్నాయో నేరేడు పళ్ళు. నేనైతే రోజు మా పిల్లల స్కూల్కి పంపగానే మేడపైకి వెళ్ళి ఇలా నేరేడు పళ్ళు ఏమైనా ఉన్నాయా అని చూస్తాను. ఎందుకంటే మా హ్యాపీకి నేరేడు పళ్ళు అంటే చాలా ఇష్టం కదండి, మీకు కూడా తెలుసు కదా. అందుకని నేనైతే ఇలా వెళ్తానన్నమాట. వెళ్ళి ఏమైనా నేరేడు పండ్లు పండినవి ఉంటే తెంపుకొని వస్తానండి. ఎందుకంటే మా హ్యాపీ స్కూల్ నుంచి రాగానే నేరేడు పళ్ళు తెచ్చావా మమ్మీ అని అడుగుతుంది. అందుకని నేనైతే అవి ఇలాగైతే కోసుకొని వచ్చి ఒక బౌల్లో వేసుకుని అవి నీట్గా సాల్ట్ వాటర్తో వాష్ చేసుకుని అయితే ఉంచుతానమాట. మా హ్యాపీని కూడా చూపిస్తాను చూడండి ఎంత హ్యాపీగా తింటుందో ఈ నేరేడు పళ్ళు అయితే. ఇలా మన చేతులతో తెంపుకొని తింటే ఆ టేస్టే వేరు కదండి. ఇంక నేనైతే ప్రతిరోజు ఇలా పైకి వెళ్ళి నాకు అందినంత మట్టుకైతే ఇలా తెంపుకుంటానండి మా హ్యాపీ కోసం. ఇంకా పెద్దవి కూడా కాస్తాయి కానీ అవైతే కోయడానికైతే అవి అందవన్నమాట. సో వాటిని అలా వదిలేయడమే. అవైతే రోడ్డు మీద పడిపోతాయండి. ఈ చెట్టు అయితే చాలా పెద్ద చెట్టు అండి. చూసారు ఎంత గ్రీనరీగా ఎంత అందంగా ఉందో. ఇన్నైతే నేరేడు పళ్ళు తెంపుకున్నానండి. నేరేడు పళ్ళు చూసైతే మా హ్యాపీ ఫుల్ హ్యాపీ అయిపోయి డాన్సులు కూడా వేస్తుందండి. ఇంక ఇప్పుడైతే కొన్ని అయితే ఇందులో సెలెక్ట్ చేసుకుని కొంచెం పెద్దగా ఉన్నవి అయితే తీసుకుని చిన్నగా ఉన్నవి అయితే మాకు వదిలేస్తుందండి. ఈ నేరేడు పళ్ళు అయితే ప్రకృతి ఇచ్చిన వరం కదండి. ఇదైతే మందులు వేయకుండా న్యాచురల్గా పండిన నేరేడు పళ్ళు అండి. చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా స్వీట్గా అయితే ఉంటాయండి. ఓకే అండి, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే రియాన్సీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.